శుక్రవారం సంగెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీని నెరవేర్చినందుకు గురువారం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని సంగెం మండలం వంజారపల్లి గ్రామం నుండి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి బైక్ నడుపుతూ ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి అక్కడి నుండి బైక్ ర్యాలీ ప్రారంభించారు. సంగెం మండల పరిధిలోని వంజారపల్లి, పళ్ళారిగూడ, పోచమ్మతాండ, బాలాజీతాండ, మొండ్రాయ్, నార్లవాయి, నల్లబెల్లి, ఎలుగురు, రంగంపేట, ఎల్గూరు స్టేషన్, తిమ్మాపురం గుండా సంగెం మండల కేంద్రంకు చేరుకుని గ్రామ కూడలిలో రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కాట్రపల్లి, కాపుల కనపర్తి వరకు బైక్ ర్యాలీ సాగింది. అనంతరం కాపుల కనపర్తి రైతు సేవా సహకార సంఘంను సందర్శించి రైతులకు అందుతున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. తిట్టాం మరి వట్టలు అయితే తీసుకుంటాం పెడతాం బిడ్డ. బాగా మాటలు చెప్పారు, నమ్మినాం, మోసపోయినాం, ఇంకా మోసపోవడానికి మీ సిద్ధంగా లేని బిడ్డ అని చెప్పి గట్టిగా వారిని ఇస్తారా అయ్యారా? మద్దతు ఉందా లేదా? మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఉన్నది అంటారు. గ్రామాలలో పోండి, ఇంటింటికి పోండి. 7 నెలల్లో మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులైనా కష్టాలైనా ఏ విధంగా నెరవేరుస్తున్నామో తెలియజేయండి. ప్రజలు మద్దతు కూడగట్టుకోండి. ప్రజల ఆశీర్వాదం ఉంటేనే మనం 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉంటాము. రాబోయే 20 సంవత్సరాలు కూడా ప్రజల ఆశీర్వాదంతో ఇదే రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం ఖాయం. మనం ప్రజలకు సేవ చేయడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.